అండి వెల్కమ్ టు గాయత్నోస్ కిచెన్. ఇవాళ రెసిపీ నిమ్మకాయ ఊరగాయ అనొచ్చు. చాలా రోజులు నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి ఇలా పట్టేసుకున్నామంటే సంవత్సరం అయినా పాడవకుండా ఉండాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 30 నిమ్మకాయలు తీసుకున్నాను. 15 నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 15 నిమ్మకాయలని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకునే నిమ్మకాయలని ఏదో ఒక కప్పు తీసుకొని పొడి అంటే తడేం లేకుండా ఉండే కప్పు తీసుకొని మెజర్మెంట్ చేసుకుందాము. అలా చేసుకున్నట్లయితే మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ కప్పుతో 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు వచ్చాయండి. ఇలా వేసేసుకొని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా పెద్దగా ఉండే గిన్నెలో వేసేసుకొని రాళ్ళుప్పు ఏ కప్పుతో నిమ్మకాయ ముక్కలు మెజర్మెంట్ చేసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి రాళ్ళుప్పు. అలాగే పసుపు కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత 15 నిమ్మకాయలు మనం పక్కన ఉంచుకున్నాం కదా, ఆ నిమ్మకాయల జ్యూస్ అంతా ఇందులో గింజలు ఏం లేకుండా తీసేసుకొని ఈ ముక్కల్లో వేసేసుకుందాం. ఈ నిమ్మకాయ ముక్కల్లో ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం కూడా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మొదటి రోజు ఇలా పెట్టుకున్నాను. ఉప్పు ఇంకేమైనా తక్కువ ఉంది అంటే మర్నాడు చూసి క్వాలిటీ కొంచెం వేసుకుందాము. మర్నాడు కొంచెం తక్కువ అనిపించింది, అందుకోసం నేను మరొక 2 టీ స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రోజు ఒకసారి మాత్రం మిక్స్ చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా 8 లేదా 10 రోజుల పాటు పెట్టేసుకుందాం. మనకు జ్యూసీగా అయిపోయింది నిమ్మకాయ ముక్కలు, బాగుంది చూసారు కదా. ఇది 8వ రోజున బాగా జ్యూసీగా రెడీ అయిపోయిందండి. అందుకోసం నేను చేసుకునే క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇవాళ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పోపు పెట్టుకొని వెంటనే వాడుకోవచ్చు. లేదు మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నామంటే పోపు కొంచెం తీసుకొని పోపు పెట్టుకోవచ్చండి. ఇక్కడ 4 కప్పులకు గాను 1 కప్పు కారపొడి అండి. ఇది ఉట్టి కారపొడి అండి, మనం కూరల్లో వేసుకునే కారపొడి కాదు. ఇలా ఉట్టి కారపొడి చూసుకొని వేసేసుకుందాము. 1 స్పూన్ తగ్గించి 1 కప్పు వేసుకున్నాను నేను ఇక్కడ. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని మనం టేస్ట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొన్ని నిమ్మకాయల్లో జ్యూస్ తక్కువ ఉంటుంది, అప్పుడు కారం అనేది కొంచెం తక్కువ పడుతుందండి. ఇక్కడైతే నాకు జ్యూస్ ఫుల్గా ఉంది కాబట్టి ఫుల్గానే వేసేసుకున్నాను. వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందులో ఆవు పిండి కోసం 1 స్పూన్ ఆవాలు అలాగే మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నానండి, మరీ ఎక్కువ కాకుండా. మనకు ఆవకాయలోకి అయితే ఆవపిండి ఎక్కువ కావాలి, నిమ్మకాయలో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ కూడా 1 కప్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ మనకు నిమ్మకాయ ఊరగాయలో ఊట అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు. 1 కప్ అయితే సరిపోతుంది. ఇలా 1 కప్పు వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్ వేసేసుకొని చిటిపట్లు ఆడుతుండగానే ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఈ పోపు అంతా బాగా చిటిపట్లాడుతూ వేగుతున్నప్పుడు వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంగ 1 పావు టీ స్పూన్ వేసేసుకొని స్టవ్ ఆపేసి చల్లారి పెట్టేసుకుందామండి. పోపు అయితే బాగా చల్లారాలి, వేడి మీద ఏ ఊరగాయ కూడా పెడితే నిలవ ఉండదు. ఈలోగా ఆవాలు మెంతు పిండి రెడీ చేసుకున్నాం కదా, ఈ మెంతి పిండిని ఈ నిమ్మకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా చేయి పెట్టకుండా ఇలా రెడీ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ పోపు కూడా బాగా చల్లారిపోయిందండి, ఏమాత్రం వేడి లేదు. ఇలా వేడి లేకుండా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకి పట్టేలాగా పోపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం బయట పెట్టుకున్న 2-3 నెలల పాటు ఉంటుంది. లేదు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నామంటే ఫ్రిడ్జ్లో దాచుకొని ఎంత కావాలో అంత చిన్న బాక్స్లో వేసుకొని బయట పెట్టుకున్న సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటాయి, అలాగే నిలవ కూడా చాలా రోజుల పాటు ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.